నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. మార్చ్ 12వ తారీఖు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పుకోవాలి. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 ఏళ్ల క్రితం పుట్టినటువంటి పార్టీ నిజంగా దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలలో ఒక మార్క్ని క్రియేట్ చేసింది, సంచలనాన్ని క్రియేట్ చేసిందని చెప్పి మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఆయనకు సంబంధించిన పార్టీ, ఆ పార్టీకి అధినేత కాబట్టి ఆయన చెప్పుకోక తప్పదు. కానీ మరొక వైపు చూసుకుంటే శివకుమార్, ఒకసారి ఈ యొక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించి పార్టీ ఫౌండర్ ఎవరంటే శివకుమార్, ఈయన వ్యాఖ్యలు ఏంటి ఒకసారి వినండి. జగన్మోహన్ రెడ్డి గారికి నన్ను వద్దనుకున్నప్పుడు నా పార్టీ ఎందుకు, నీకు సొంత పార్టీ పెట్టుకో, నడుపుకో, ఆంధ్రప్రదేశ్ లో హ్యాపీగా, నేను ఎవరు అబ్జెక్ట్ చేయరు. అదే నేను శివారెడ్డి అయితే నాకు మంచి ప్రాధాన్యత ఉంటుండే. విన్నారుగా, పార్టీని లాక్కున్నాడు నా చేతుల్లోంచి అని చెప్పి మాట్లాడుతున్నారు. అది కాక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక పార్టీ కాదది, అది తెలంగాణలో ఆవిర్భవించినటువంటి ఒక పార్టీ కింద చెప్పుకోవాలి. ఆయన చేతుల్లోంచి లాక్కున్నటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను రెడ్డి కాదు కాబట్టే పార్టీ నుంచి నన్ను బహిష్కరించాడు, అసలు నేను కదా ఫౌండర్ని అని చెప్పేసి ఆయన వాపోతున్నాడు. విన్నారుగా ఆయన వాదనలు. అంటే నిన్న ప్రెస్ మీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి అనుసరించేటువంటి ఒక కొంత పాలసీలు బయటపెట్టాడు. ఏమన్నాడు? లాక్కో, దోచుకో, పంచుకో అని చెప్పి. అదేవిధంగా శివకుమార్ దగ్గర నుంచి పార్టీని లాక్కున్నాడు, ఆ పార్టీకి సంబంధించినటువంటి యొక్క అన్ని హక్కులు దోచుకున్న తర్వాత రెడ్లందరూ కలిసి పంచుకున్నారని చెప్పేసి ఆ శివకుమార్ ప్రాధేయపడుతున్నాడు. అది కాక నేను శివారెడ్డి అయి ఉంటే నిజంగా పార్టీలో స్థానం ఉండేదేమో, శివకుమార్ కాబట్టి నన్ను వెలవేశారని చెప్పి మాట్లాడుతున్నారు. వాస్తవానికి 15 ఏళ్ల క్రితం ఆవిర్భవించినటువంటి ఈ పార్టీ నిజంగా దేశంలో ఎలాంటి సంచలనాలు రేపిందంటే ఖచ్చితంగా సంచలనాలు రేపిందని చెప్పుకోవాలి. ఎందుకు అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే తన చిన్నాయిని చంపినటువంటి కేసు ఏదైతే ఉందో 8 ఏళ్ల పాటు సాగదీతలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మార్క్ మనకు కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఏపీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టే ఓన్లీ ముడుపులు మాత్రమే, ఓన్లీ లంచాలు మాత్రమే దాదాపు 3,500 కోట్లు అని చెప్పి సుప్రీంకోర్టు తేల్చడమే నిజంగా ఒక పెద్ద మార్క్ అని చెప్పాలి వైఎస్ఆర్సీపీకి. అదేవిధంగా ఏపీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఆ కల్తీ మద్యాన్ని ప్రజలతో తాగించి 35,000 మందికి మరణాలకి కారణమైనటువంటి ఒక పార్టీ ఏదైతే ఉందో నిజంగానే ఒక మార్క్ క్రియేట్ చేసిందని చెప్పేసి అయితే మనం భావించాలి. అదేవిధంగా లిక్కర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మద్యపాన నిషేధం చేస్తూ 5 స్టార్ హోటల్స్కి మాత్రమే పరిమితం చేస్తాను మద్యాన్ని అని చెప్పేసి అన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మద్యాన్ని పూర్తిగా నియంత్రించిన తర్వాతే ఓట్లు అడుగుతానని చెప్పేసి అని మళ్ళీ 2024లో అది చేయకుండానే నిజంగా ఓట్లు అడిగాడంటే ఒక మార్క్ అని చెప్పాలి. అదేవిధంగా చూసుకుంటే ఎన్నో దేవాలయాలు, గుడులు, అర్చకులు వీళ్ళందరిపై దాడి చేసినటువంటి ఒక మార్క్ నిజంగా ఎక్కడ కూడా భారతదేశం మొత్తంలో కూడా మనకి ఎక్కడ కనిపించలేదు, ఓన్లీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి మాత్రమే జరిగిందని చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే తిరుమలపై దాడులు గతంలో ఎంతోమంది ముస్లిం సంబంధించినటువంటి ఒక దండయాత్ర చేస్తానికి వచ్చినా సరే వాళ్ళు కూడా తిరుమల జోలికి వెళ్ళాల, బ్రిటిషర్స్ కూడా ఆ యొక్క కొండ వైపు చూడాల. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం క్రిస్టియానిటీ మార్క్ ఏదైతే ఉందో గతంలో 2005లో 338 జీవో తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు ఒక మార్కు చూపించారు. అదేవిధంగా బాప్ 1 నంబరీ బేటా 10 నంబరీ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా కొండపైన ఉన్న అన్ని వ్యవస్థల్ని, అటు తలనీలాలు కావచ్చు, పట్టు వస్త్రాలు కావచ్చు, అదేవిధంగా గోవిందరాజ స్వామికి సంబంధించిన గోపురం తాపడంకి సంబంధించి ఒక 50 కిలోల బంగారం కావచ్చు, పరకామణి కావచ్చు, అన్నిటికన్నా చాలా పెద్దది తిరుమల తిరుపతికి సంబంధించిన అతి పవిత్రమైనటువంటి ఒక లడ్డూలో వాడే నెయ్యి ఏదైతే ఉందో అసలు నెయ్యే కాదని చెప్పి సుప్రీంకోర్టు సిబిఐ విధించినటువంటి ఛార్జ్ షీట్ బయట పెట్టేసింది. అంటే నిజంగా ఇలాంటి మార్క్ అనేది వైఎస్ఆర్సీపీకి తప్ప ఇంకెవరికి కూడా ఈ మార్క్ దక్కదు. గత 15 ఏళ్లుగా ఉన్న పార్టీ దేశంలో అత్యంత పెద్ద ఒక మార్కు చూపించింది అంటే కనీసం ఈ 15 ఏళ్ళకు కాను 15 సీట్లు కూడా లేకుండా 11 సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి ఒక పార్టీ నిజంగా ఈ మార్క్ ఎవరు సాధించలేరు. అదేవిధంగా చూసుకుంటే పూర్తి భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎన్నుకోబడినటువంటి ఒక అసెంబ్లీ సభ్యులు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీకి వెళ్లకుండా ఇన్ని రోజులు పూర్తి పార్టీకి అంతా కూడా బయట ఉండడం ఏదైతే ఉందో ఇలాంటి మార్కు వైఎస్ఆర్సీపీ తప్ప మిగతా ఎవరు కూడా ఆ యొక్క క్రెడిట్ని ఎవరు చోరీ చేయలేరు. అదేవిధంగా చూసుకుంటే
భూ సమస్యల్లో 2019 నుంచి 24 దాకా జరిగినటువంటి యొక్క భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని లక్షల ఫిర్యాదులో ఆ మార్క్ ఎవరు కూడా టచ్ చేయలేరు. అదేవిధంగా చూసుకుంటే ఉపాధ్యాయులని వైన్ షాపుల దగ్గర నించోబెట్టడమే కాకుండా బాత్రూమ్ ఫోటోలు తీయడమే కాకుండా ఏదేదో యాప్లు పెట్టి ఇంత హింసించినటువంటి యొక్క పార్టీ నిజంగా భారతదేశంలో ఎక్కడ కూడా ఇలాంటి మార్క్ ఎవరు కూడా సాధించలేరని చెప్పాలి. అదేవిధంగా చూసుకుంటే సొంత తల్లిపై కోర్టులో కేసులు, చెల్లిపై కట్టుకున్న చీరపై చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఏ పార్టీ అధినేత కూడా సాధించలేరని చెప్పాలి. సొంత చిన్నాయన చనిపోయితే దాదాపు రోడ్డు మార్గం కింద దాదాపు ఒక 7-8 గంటలు ప్రయాణించి వచ్చిన తర్వాత ఆ యొక్క జరిగిన దాన్ని పక్క పార్టీపై వేసినటువంటి ఒక అంటే నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి నెపాన్ని తోసినటువంటి ఒక పార్టీ కానీ ఇంకేది లేదనే చెప్పుకోవాలి. ఒక నెపాన్ని తోసి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి ఒక సందర్భం కూడా ఎవరు చెప్పలేరు. అదేవిధంగా చూసుకుంటే రాష్ట్రంలో అటు వైన్ కావచ్చు, మైన్స్ కావచ్చు, మిగతా ఏది కావచ్చు ప్రతిదీ కూడా పూర్తిగా స్కామ్ చేసినటువంటి ఒక పార్టీ నిజంగా వైఎస్ఆర్సీపీకి తప్ప మరెవరికి దక్కదనే చెప్పుకోవాలి. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 15 ఏళ్లలో నిజంగా మా పార్టీ చేసిన మార్క్ అనేది ఎవరూ సాధించలేరని ఎందుకన్నారంటే ఇందుకే ఏంటంటే ఖచ్చితంగా ఆ పార్టీ లాక్కోవడంలో కావచ్చు, ఆ లాక్కున్న తర్వాత దాన్ని దోచుకోవడంలో కావచ్చు, ఆ పార్టీని అడ్డం పెట్టుకొని దోచుకున్న తర్వాత వాటిని పంచుకోవడం కావచ్చు. ఇప్పుడు చూసాం ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి దాదాపు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక ముఖ్య నేతలందరూ కూడా అరెస్ట్ అవుతున్నారు. అదేవిధంగా కల్తీ నెయ్యి విషయంలో చూసుకుంటే వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాబాయ్ కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, వీరందరూ పంచుకున్నారు. ఇలాగా పార్టీని అడ్డం పెట్టుకొని దోచుకోవడం, తర్వాత వాళ్ళల్లో వాళ్ళు పంచుకోవడం. కానీ ఐపీఎస్లు, ఐఏఎస్లు ఆఖరికి తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ఒక సైంటిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా కేసులు ఇరికించడం నిజంగా ఈ క్రెడిట్ కూడా ఎవరు కూడా సాధించలేరని చెప్పుకోవాలి. అయితే ఈ 15 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నుంచి ఇచ్చిన సందేశాలు ఏంటి అంటే ఒకటే చెప్పుకోవాలి. నిజంగా మర్డర్లు చేసిన లేదా పార్లమెంట్ స్థాయిలో న్యూడ్ వీడియో కాల్స్ ఫోటో ఏవైతే వీడియోస్ ఉన్నాయో ఆ యొక్క అక్కడ పబ్లిష్ చేసిన, అదేవిధంగా చంపి డోర్ డెలివరీ చేసిన, మళ్ళీ అదే వ్యక్తి న్యూడ్ వీడియో కాల్స్ చేసిన, అదేవిధంగా ఒక ముఖ్యమంత్రిపై బూతు పురాణాలు మాట్లాడినా ఆ మాట్లాడిన వారిపై చర్యలు తీసుకుంటే దాన్ని మళ్ళీ కులానికి ఆపాదించిన, అదేవిధంగా చూసుకుంటే చేసిన అక్రమాలకి అరెస్ట్ చేస్తే బీసీలు అని చెప్పేసి జోగి లాంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చిన, అదే జోగి గతంలో జరిగినటువంటి ఒక ఏపీ లిక్కర్ స్కామ్ అనేటువంటి బురద ఇప్పుడు కూటంపై రుద్దడానికి మొలకల చెరువు తనే చేయించినటువంటి ఒక ఉదంతం కావచ్చు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతాయి. అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన ఇలాంటి వాళ్ళందరికీ కూడా పదవులు కూడా దక్కుతాయి. నిజంగా ఇలాంటి పార్టీకి సంబంధించినటువంటి ఒక ఈ క్రెడిట్ మాత్రం ఎవరూ చోరీ చేయలేరు. ఈ 15 ఏళ్లలో నిజంగా వైఎస్ఆర్సీపీ నుంచి మిగతా పార్టీలు నేర్చుకోవాల్సినటువంటి ఒక అంశాలు ఏంటి అంటే ఖచ్చితంగా దాడులు చేయి, హత్యలు చేయి, న్యూడ్ వీడియో కాల్స్ చేయి, మహిళను ఇబ్బంది పెట్టు, తల్లిపై కేసులు పెట్టు, చెల్లిపై వ్యాఖ్యలు చేయి అనేటువంటి ఒక అన్నీ కూడా ఇప్పుడు పార్టీ నుంచి నేర్చుకోవాలా. నిజంగా 15 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ నుంచి మీరు నేర్చుకుంది ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే.